మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎక్కువగా భూ సమస్యలే ఉన్నాయని ప్రజా దర్బార్ కార్యక్రమంలో గుర్తించారు. నియోజకవర్గ సమస్యలపై వినతులు స్వీకరించేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాధితుల నుంచి స్వయంగా ఆయనే వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు కార్యాలయాల చుట్టూ తిరిగినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని చెబుతున్నారు. పాలన పెట్టడం వల్ల మాకు మంచి సౌకర్యంగా ఉన్నది. మేము ఎక్కడెక్కడ నుంచో వచ్చి అధికారుల చుట్టూ తిరగకుండా ఒకటే దగ్గర అందరు ఉండడం వల్ల మాకు చాలా సౌకర్యంగా ఉన్నది. ఇక్కడే మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఉన్నారు, చైర్మన్ పర్సన్ గారు ఉన్నారు. డైరెక్ట్ మా సమస్య వాళ్ళకి చెప్పగానే వాళ్ళు మాకు స్పందించడం, ఎమ్మెల్యే గారు వాళ్ళని అడగడం, ఏంటి సమస్య, ప్రాబ్లం ఏంటి, దీని సొల్యూషన్ ఏంటి వాళ్ళని అడగడం, అవి మాకు బాగా మంచిగా అనిపించినాయి. ఈ ప్రజాపాలన చాలా బాగున్నాయి అన్నయ్య. మాది బెల్లంపల్లి కాంట్రాక్టర్ బస్తీ. ఆ హాస్టల్ డ్రైనేజీ వాటర్ వల్ల మాకు చాలా మందికి ఆరోగ్య సమస్యలు రావడం వల్ల మేము ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి చాలాసార్లు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా సమస్య అనేది మాకు సాల్వ్ కావడం లేదు. అందుకోసమని ప్రజా దర్బార్ అయినా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలిసి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కలిస్తే ఏమన్నారంటే అది సాల్వ్ అయింది కదా అమ్మా అని అంటే, కాలేదు సార్, ఇంకా డ్రైనేజీ వాటర్ వదులుతూనే ఉన్నారు, అది పూర్తిగా కంప్లీట్ అయితేనే కదా సాల్వ్ అయినట్టు, ఇంకా కంప్లీట్ కాలేదు సార్, దాన్ని ఎలాగైనా మీరు సాల్వ్ చేయండి, మాకు ఆరోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి సార్, బ్రీతింగ్ సమస్యలు మాత్రం ఎక్కువ ఉన్నాయి అంటే సార్ అన్నారు, కొద్ది రోజుల్లో ఇన్స్పెక్షన్ చేస్తాం, దాన్ని ఎంక్వైరీ చేసి సాల్వ్ చేస్తామమ్మా అని మర్యాదపూర్వకంగా చెప్పడం జరిగింది.